ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, అర్థిస్తున్నాను బిడ్డ, నీ కష్టానికి ఇదే ఆఖరి రాత్రి, ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిందే అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, తల్లి, నీకు ఒక విషయం చెప్పడానికి నీ ముందుకు వచ్చాను. నిన్ను ఎంతో ప్రాధాన్యతతో నీకు ఒక విషయం చెప్తున్నాడు తల్లి. మనసు పెట్టి విను, నిర్లక్ష్యం చేయొద్దు. ఎన్నో రోజులుగా మంచి ముగింపు వచ్చిందమ్మా, ఇక పూర్తిగా అర్థం కాలేదు. పని జరగలేదని అనిపిస్తుంది కదా. ఇది ఎలా ముగిసిస్తుంది బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. నీకైన జీవితం నీకు దక్కుతుందమ్మా. అందమైన జీవితం, ఆనందమైన పరిస్థితుల్లో నీకు అనుకూలమైన సందర్భాలు, పరిస్థితులు అంతా కూడా నీకు నచ్చిన విధంగా దొరకబోతుంది. నీ కష్టమంతా కూడా కడతెరికి వచ్చేసినట్టే తల్లి. సాధారణంగా చిన్న విషయాలు కాదు బిడ్డ. ఎన్నో కష్టాలు కొందరిని చూసి హేళన చేసి అవమానాలన్నింటినీ కూడా తట్టుకున్నావు కదా. ఇతరులు చేసి హేళనలంతా కూడా బాధపడ్డావు. నీ ఓపిక నిన్ను జయించింది బిడ్డ. నేను చెప్పే మాటలు, సందేశాలు నీకు ఎక్కువగా నమ్మకాన్ని జయించింది. నేను చెప్పే ఎప్పుడు కూడా నీకు అండగా ఉన్నానని నమ్మావు కాబట్టి నీ ఓపికను జయించి నీకు అదృష్టకాలం, ఆనందకాలంగా రాబోతుంది బిడ్డ. నేను చెప్పే శ్రద్ధ, సబూర్ అని 2 పదాలు అనుసరించావు కదా. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. నీ యొక్క కష్టాన్నంతా కూడా నేనంతా విన్నాను. నేను నీకు మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తాను తల్లి. నీ కోరికలు, ప్రార్థనలు అన్నీ కూడా త్వరలో నెరవేరుస్తాను. నువ్వు అనుకోని విధంగా, అనుకోని సందర్భంలో నువ్వు కోరింది కోరినట్టు తప్పకుండా నీ చెంతగా చేరుతుంది తల్లి. ఒక్క విషయంలో గొప్పగా చెప్పాలి. సమస్య వచ్చినప్పుడు తపన పడిపోయి ఆందోళన చెంది ఆపదలు తెచ్చుకోకుండా, తప్పుడు అడుగులు వేయకుండా కొంచెం ఆలోచించి నిదానంగా ఆ సమస్యను నువ్వు తీర్చుకోవాలని ఆలోచిస్తావు కదా. ఆ సమస్యను నువ్వు వెతుక్కుంటూ మరీ పరీక్షించుకుంటావు తల్లి. ఏం జరిగినా సరే, మంచైనా చెడైనా సరే, నీ బాబా నేను చెప్తున్నాను కదా, ఆచరిస్తున్నా సరే, ఏదైనా సరే నా మంచికే అని నాకు అందించాలని అనుకుంటావు. నీ భారం మొత్తం కూడా నాపైన పెట్టావు. ఎంతో సంతోషకరమైన విషయం తల్లి. కాబట్టి నువ్వు నాకు ప్రియమైన బిడ్డవు కాబట్టి నీ కోరిక ఏదైనా సరే, నీకు కావాల్సింది నీ సాయిని అందిస్తానమ్మా. తప్పకుండా నువ్వు సంతోషంగా ఉండు. ఇంకొక మాట చెప్పాలి బిడ్డ, జాగ్రత్తగా విను. ఎప్పుడు కూడా అసూయ, కోపం అనేది రెండింటినీ దూరంగా విసిరిపడేసే. వాటిని నువ్వు దూరంగా ఉండు. నీకు ఆనందం చేరువవుతుంది తల్లి. ఇతరులను చూసి అసూయపడేలా జీవించాలి. నువ్వు ఎప్పుడు కూడా ఇతరులు బాగుండాలి, ఇతరులు బాగుపడాలని ఆశిస్తావు కదా. నీ వంతుగా సహాయం చేస్తావు కదా. ఇది నీ సాయికి ఎంతో మంచి విషయం తల్లి, గొప్ప విషయం. కోపం అనే చీకటిని నువ్వు దరిచేరనివ్వద్దు. ఆ కోపం వల్లే అందరూ కూడా నీకు దూరం అవుతారు. ఆ కోపంలోనే నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేవు. నీ కోసమే నీ శత్రువు నీకు దగ్గర అవుతుంది కాబట్టి కోపాన్ని అదుపు చేసుకో. ఎవరైతే కోపాన్ని అదుపు చేసుకుంటారో వారు ఎలాంటిదైనా సరే జయించగలరమ్మా. ఆ కోపం వచ్చినప్పుడు నా యొక్క నామాన్ని 9 సార్లు జపించు బిడ్డ, చాలు. నీ జీవితం అంతా కూడా సంతోషమయమయ్యేలా, ఆనందమయమయ్యేలా నేను చేస్తాను. అర్థమైంది కదా తల్లి. ఇప్పటికైనా సరే నీ సాయి ఏం చెప్తున్నారో విను. ఇప్పటికైనా సరే నువ్వు సంతోషంగా ఉండు. నీకు వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా మరిపించేలా ఆశ్చర్యాన్ని, అదృష్టాన్ని నేను కల్పిస్తానమ్మా. ఆనందం వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను. నన్ను పిలిచే ప్రతి చోట నేను షిరిడిలాగానే భావిస్తాను. షిరిడిలో నేను నమ్మి ప్రతి ఒక్క స్థలం కూడా ద్వారకామయ్య తల్లి. నువ్వు నన్ను నమ్మావంటే నువ్వు ఉన్న స్థలంలో, నేను ఉన్నటువంటి స్థలంలో నేను మార్చేస్తాను తల్లి. ఎప్పుడైనా
సరే నీకున్నటువంటి సందేశాన్ని వదిలేసి నిశ్చింతగా ఉండు. నీ సాయి నీతోనే ఉన్నాడని నమ్ము. నీ కోరికలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ. నువ్వు ఏదైనా సరే కష్టపడు. నీ చేతిలో నీ యొక్క సంకల్పం తప్పకుండా తీరుతుంది. కొన్ని విషయాలు ఆలస్యమైనా సరే అమృతంలా నీ చుట్టూ చేరుతాయి. కొంతమంది మనుషుడికి దూరంగా ఉండు. అప్పుడే నీకు ఆనందం అనేది నీ చెంత చేరుతుందమ్మా. అందరినీ కూడా మాటలతో నువ్వు మోసపోయావంటే ఎవ్వరి మాటలు కూడా నువ్వు లొంగవద్దు. అర్థమైంది కదా తల్లి? ఇకనైనా సరే నేను చెప్పే మాటలన్నీ కూడా ఆచరించు. నీ జీవితంలో చాలా చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది. అర్థమైంది కదా బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.